స్వామి వివేకానంద అంటారు, లక్ష్యాన్ని చేరుకోవాలి అని పరిగెత్తుతున్న పిల్లవాడిలో భయంతో ఇంట్లో నిశ్శబ్దంగా చదువుతున్న పిల్లవాడి కంటే ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. అసలు ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించిన విషయమా, లేక మనస్సు శరీరం రెండింటికి సంబంధించిన విషయమా? స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, స్ట్రాంగ్ మైండ్ అనేది స్ట్రాంగ్ బాడీ లేకుండా నిలబడదు అని. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ఏకాగ్రత అనేది మనస్సు శరీరం రెండింటి కలయికకు సంబంధించిన అంశం అని. రోజు ఆటలాడాలి, చెమట పట్టాలి, చక్కగా నిద్రపోవాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో చక్కగా జరుగుతుంది. ఫోకస్కి అవసరమైన కెమికల్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు, అది రోజు అలవాట్లతో నెమ్మదిగా పెరిగే ఒక స్కిల్. మన మెదడు కూడా ఒక మజిలే. మజిల్కి ఏ విధంగా ఎక్సర్సైజ్ అవసరమో మైండ్కి కూడా ట్రైనింగ్ అవసరం. శరీరానికి గనక చెమట పట్టకపోతే మైండ్కి కామ్నెస్ కూడా రాదు. పేరెంట్స్కి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ముందు చదువు తర్వాత ఆట అనే విధానం పిల్లల మైండ్ను అలసటకు గురి చేస్తుంది. స్పోర్ట్స్తోనే చదువు చక్కగా వస్తుంది. ఇది పిల్లల ఏకాగ్రతను సహజంగా పెంచుతుంది. ఒకవేళ పిల్లలు అలసటగా ఫీల్ అయితే, రా మళ్ళీ కూర్చో, వచ్చి చదువు అని అనకుండా కాసేపు అలా వాకింగ్ చేసిరా, కొంచెం మంచినీళ్ళు తాగిరా అని చెప్పండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరం కదిలితే మనస్సు నిలకడగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తుంటే అది చెడ్డ అలవాటు కాదు, దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది శరీరానికి కదలిక కావాలి అనే ఒక సంకేతం.